హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ వాళ్ళు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారండి. తల్లికి వందనం పథకంపై విధి విధానాలపై మంత్రి నారా లోకేష్ గారు ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీలో తల్లికి వందనం పథకం పైన అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయనేలేదు. ఇలాంటి తరుణంలో తల్లికి వందనం విధి విధానాలపై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తల్లికి వందనం పథకంపై విధి విధానాలు ప్రకటిస్తామని శాసన మండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. తల్లికి వందనం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-2026లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్నారు. కాగా తల్లికి వందనం పథకం పైన శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు సమాధానమిచ్చారు. ఇక డిఎస్సి పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్నారో వారికి సంబంధించి గతంలో అమ్మఒడి పథకంగా అయితే ఉండేది. అయితే మనకు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా మార్చడం జరిగింది. అయితే గతంలో మనకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తించేది. అయితే 15,000లో 13,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నా సరే వారికి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక విద్యార్థికి 15,000, ఇద్దరు ఉంటే 30,000. ఈ విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ చేస్తూ ఉంటారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక్కొక్క విద్యార్థికి 75% హాజరు కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేస్తారు. అలాగే ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ వాసులై ఉండాలి. వారి యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి అన్నీ ఏపీకి సంబంధించినటువంటివై ఉండాలి. సో ఈ విధంగా విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్స్ అలాగే వారి యొక్క ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. సో మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్తున్నారంటే మనకు దాదాపుగా మే నెలలో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారండి. మనకు కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాకమునుపే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. మనకు జూన్ నెలలో అయితే ఈ యొక్క కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందే మే నెలలో అయితే ఈ డబ్బులు మనకు జమ చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-2026 సంవత్సరానికి గాను 9,407 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తెలుస్తోంది. సో మనకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సో ప్రతి ఒక్క విద్యార్థి అర్హత కలిగిన వారందరూ కూడా ఈ పథకానికి అర్హులేనండి. సో ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా త్వరలోనే మనకు మే నెలలో ఈ డబ్బులు విడుదల చేశారు. డేట్ అయితే మనకు ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు మే నెలలో అయితే ఖచ్చితంగా విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.